హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఫైనల్ గా మనం అయితే షాప్ అయితే ఓపెనింగ్ అయితే చేసాము. లాస్ట్ వీడియో అయితే చెప్పాను కదా, పాత షాప్ కి కొత్త షాప్ కి ఉన్న డిస్టెన్స్ అయితే చూపిస్తానని. ఈ వీడియోని అయితే ఇంటి వరకు అయితే చూసేయండి. ఇప్పుడు మీరు చూసేది అయితే మన పాత షాప్ అనమాట. ఇదైతే అందరికి తెలిసిందే. ఈ సెంటర్ వచ్చేసి బంగ్లా తోట సెంటర్ వస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందరకు గాని వెళ్తే మనకి మైపాడ్ గేట్ సెంటర్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇదైతే మైపాడ్ గేట్ సెంటర్ అనమాట. ఈ లెఫ్ట్ లో వచ్చేసి మనకు కొత్తగా పెట్టారు కదా నెల్లూరు స్ట్రీట్ అయితే ఉంటుంది. ఈ సైడ్ వెళ్తే చెక్ పోస్ట్ అనేది వస్తుంది. ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే యూటర్న్ తీసుకొని మన షాప్ దగ్గరికి అయితే వెళ్తాము. ఇక్కడ మైపాడ్ గేట్ సెంటర్ నుంచి అయితే చూసుకున్నట్లయితే మన షాప్ చాలా దగ్గరగా అయితే ఉంటుంది అనమాట. డిస్టెన్స్ కూడా అయితే చాలా తక్కువ ఉంటుంది ఈ సెంటర్ నుంచి. ఇదే అనమాట మన షాప్. ఇంకెక్కడ నుంచి అయితే మన కొత్త షాప్ కి అయితే 150-200 మీటర్స్ అయితే ఉంటుంది. ఇంకెక్కడ నుంచి మనం డైరెక్ట్ నవాబ్పేట సెంటర్ రూట్ కి అయితే వెళ్ళాలి. ఈ రూట్ చూసుకున్నట్లయితే డైరెక్ట్ నవాబ్పేట సెంటర్ కి అయితే వెళ్తుంది. బ్యాక్ వస్తే మైపాడ్ గేట్ సెంటర్ అయితే వస్తుంది. షాప్ వచ్చేసి నవాబ్పేట సెంటర్ లో శివాలయం స్ట్రీట్ పక్కన అయితే ఉంటుంది. ఇప్పుడు మీరైతే చూస్తున్నారు కదా, ఇదే అనమాట మన కొత్త షాప్ అయితే. అక్కడ నుంచి అయితే ఇక్కడికి 150-200 మీటర్స్ అయితే ఉంటుంది. దగ్గరే ఒకే లైన్ లో అయితే ఉంటుంది అనమాట షాప్. ఇంకెక్కడ నుంచి కానీ కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి నవాబ్పేట సెంటర్ అయితే వస్తుంది అనమాట. చూసుకోవచ్చు. ఇంకా మనకి ఇది వచ్చేసి మెయిన్ సెంటర్ అనమాట, నవాబ్పేట సెంటర్. ఇంక ఇట్లా రైట్ లో వెళ్ళినట్లయితే మనకి ఇంకా ఆత్మూరు బస్ స్టాండ్ అన్ని అయితే వస్తాయి. ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే యూటర్న్ తీసుకున్నట్లయితే ఇంకా మనం డైరెక్ట్ గా మన షాప్ కి అయితే వచ్చేస్తాము. చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ లెఫ్ట్ లో అయితే వస్తుంది షాపు. ఇదే అనమాట అడ్రస్ లో. ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కింద అయితే నెంబర్ అయితే ఉంటుంది, కాల్ చేసి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.